ఏఎన్ఐ టీవీ. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దామచల జనార్దన్ రావు సంస్కారహీనుడని రాష్ట్ర మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల ఒంగోలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దామచల జనార్దన్ రావు ఒంగోలు మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు తన కుమారుడు కోడలపై రౌడీ షీట్ పెట్టాలని వ్యాఖ్యానించడం చూస్తుంటే అతను ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నారో ఇట్టే అర్థమవుతుందని బాలినేని అన్నారు. తను ఓడిపోతున్నారనే భయంతో మైండ్ పోయి ఇలా ఏదేదో మాట్లాడుతున్నారని బాలినేని వ్యాఖ్యానించారు. దామచల జనార్దన్ రావు అసలు ఆడవాళ్ల మీద రౌడీ షీట్ ఓపెన్ చేయమని కోరడం చూస్తుంటేనే అతని మానసిక పరిస్థితి ఏమిటో తెలుస్తుందని ఆయన అన్నారు. అంతకుముందు సింహపురిలో హైదరాబాద్ నుండి ఒంగోలు వచ్చిన బాలినేని దంపతులకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఒంగోలు రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికారు. గొడవ జరిగి 2 నెలలు అయింది. అప్పుడు ఏం మాట్లాడాల, ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నోరు అదుపులో పెట్టుకో. రౌడీ షీట్ నా మీద ఓపెన్ చేయాలనా, మా కోడల మీద ఓపెన్ చేయాలనా? నువ్వు సంస్కారం ఉందా? ఆడవాళ్ళ మీద సరే నన్ను అంటే అన్నావు, ఆడవాళ్ళని కూడా మాట్లాడతావు. అవి చెప్తా కొట్టిందా? చూసావా నువ్వు? వాళ్ళ పిల్లకాయలని కొడుతుంటే వాళ్ళకు నెట్టింది. దానికి నువ్వు ఆ రకంగా మాట్లాడి ఆడవాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలనా, మా కోడల మీద? నీకు మైండ్ పోయింది, మైండ్ దొబ్బింది, ఓడిపోతున్నావు తెలుసు నీకు. నువ్వు ఈ రకంగా రౌడీ షీటు ఓపెన్ చేయాలా, ఇది చేయాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. అసలుకి నువ్వు ఆ రోజు హాస్పిటల్లో మేము పోయి నీ మనిషిని కుట్లు వేయించుకోకుండా మా వాళ్ళని పోయి దెబ్బతిని వాళ్ళని పోయి బెదిరించింది నువ్వు కాదా? వాళ్ళు ఫోన్ చేస్తే కదా నేను వచ్చానని చేసి మా వాళ్ళందరూ వచ్చారు. దానికి కూడా తప్పేనా? జనం 2000 మంది వచ్చారంట, అదంట ఇదన్నీ మాట్లాడతాడు. అంటే అది కాదు, నీకెట్లా ఎవరు రారు. ఎందుకంటే నువ్వు ఎవడికి చేయవు కాబట్టి, ఎవడి గురించి పడుచుకోవు కాబట్టి. నీ స్వార్థం. నువ్వు ముందల నువ్వు చేసినటువంటి అప్పులు తీర్చు. వాళ్ళందరూ అల్లాడుతున్నారు. ఎవరైనా సూసైడ్ చేసుకుంటారో అది చూసుకో. నీ మీద క్రిమినల్ కేసు పెట్టాల్సి వస్తుంది. 307 కాదు, 302 పెట్టాల్సి వస్తుంది. నీ మీద ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేటట్టున్నారు జనం. ఒకవేళ నువ్వు ఎట్టో ఓడిపోతావు. ఆ ఓడిపోయిన తర్వాత నీ పరిస్థితి అది గుర్తుపెట్టుకో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడవాక. మా కోటల మీద రౌడీ షీట్ ఓపెన్ చేసింది. ఏం మాట్లాడతావు? సిగ్గుని మాట్లాడుతావు? ఒక క్యారెక్టర్ ఉందా నీకు? ఒక సంస్కారం ఉందా? మీ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుతున్నావా? మీ ఫ్యామిలీ కూడా తిరిగారుగా, వాళ్ళ గురించి ఏమైనా ఒక్క మాట మాట్లాడామా? ఏం సంస్కారం అనేది? సంస్కారహీనుడు మాట్లాడకూడదు.